ఈ రోజున ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిస్తాము. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమయము అనే పదానికి గ్రీకు భాషలో 2 పదాలు ఉపయోగిస్తూ వచ్చారు. ఒకటి కైరోస్ అని, రెండోది క్రోనోస్ అని. కైరోస్ అంటే నిర్ణీత సమయము, క్రోనోస్ అంటే రోజు 24 గంటల సమయం. అయితే ఇక్కడ కైరోస్ అని రాయబడుతూ వచ్చిందంటే నిర్ణీత సమయం. ఈ మాటను అర్థం చేసుకోవడానికి దానియేలు గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనంలో, మేము మా దేవుడని యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను. ఇశ్రాయేలు ప్రజలు మోసే ధర్మశాస్త్రమును పాటించలేదు కనుక దేవుడు వారి మీదికి కీడు తీసుకొచ్చాడు. వారు 70 సంవత్సరాలు చెరలో వెళుతూ వచ్చారు. దేవుడు తన నిర్ణీత సమయకాలంలో ఈ కీడును వారి మీదకి తీసుకొస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు తన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు అని. చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు చెరగా వచ్చినారు. 70 సంవత్సరాలు చెరగా వస్తారని ఎవరూ ఊహించలేదు. దేవుడు తన సొంత సమయములో, నిర్ణీత సమయములో వారిని శిక్షిస్తూ వచ్చాడు. అదే రకంగా ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా కైరోస్ అంటే నిర్ణీత సమయంలో దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రవచనాలన్నీ దేవుడు ఒక రోజున నెరవేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. భూమి ఆకాశం గతించిన దేవుని మాట గతించదని మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో రాయబడింది. కాబట్టి ప్రతి మాట దేవుడు నెరవేర్చడానికి సమర్థుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి సమయము సమీపించినది. ఇంకొక సత్యం ఏంటంటే ప్రకటన 2వ పేతురులో 3వ అధ్యాయం 8వ వచనంలో, ఒకరోజు దేవునికి 1000 సంవత్సరాలుగా ఉన్నాయి, 1000 సంవత్సరాలు దేవునికి ఒక రోజు కూడా ఉంది. కాబట్టి దేవుని లెక్క ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి శిలలో ప్రాణం ధారపోసి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేస్తూ వచ్చాడు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఉన్నాం మనం. అంటే దేవునికి 2 రోజులు అయింది అని అర్థం. కాబట్టి దేవుడు తన సొంత సమయంలో నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా రక్షించబడాలా, ఎవరు నశించటం దేవుని చిత్తం కాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా అందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం ధారపోస్తూ వచ్చాడు. అందుకే అందరిని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కాబట్టి ప్రభు అయిన దేవుడు అందరికీ తన ప్రేమ సువార్తను ప్రకటించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అందరూ ప్రభు యొక్క మేలు పొందాలని, ఆశీర్వాదం పొందాలని, దేవుడు అందరూ రక్షించబడాలని దేవుని ఉద్దేశమై ఉంటా ఉంది. కనుక ఇక్కడ సమయము అనే సంగతిని మనం చూస్తున్నాం. సమయము, కాలములు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నిర్ణీత కాలంలో దేవుడు తన ప్రవచన వాక్యములు నెరవేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏది తప్పిపోదు, పొల్లు సున్నా అక్షరం కూడా దేవుని సన్నిధిలో తప్పిపోదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. తర్వాత మనం చూస్తే గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ప్రవచనము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రవచనాలు అనేటువంటిది 2వ పేతురు 1వ అధ్యాయము 20, 21 వచనాల్లో ప్రవచనాలు
దేవుని మూలముగా ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలముగా ఈ ప్రవచనాలు మనిషిని ఇచ్చని బట్టి ఊహను బట్టి కలిగినది కాదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ ప్రవచన వాక్యములు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరితులై రాస్తూ వచ్చారు. ఆ రకంగా మనము బైబిల్లో చూడవచ్చు. అంటే ఆశీర్వదించబడతారు. ఈ పుస్తకాన్ని చదివేవారు, వినేవారు, గాయకొనేవారు ఆశీర్వదించబడతారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఈ ప్రకటన గ్రంథం అనే పుస్తకానికి ప్రత్యేకమైన దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. ఈ వాక్యము చదివి విని ధ్యానించి జీవించే వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఖచ్చితంగా విశ్వాసి అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలను చదవాలా, ధ్యానించాలా, జీవించాలా, అనుసరించాలని దేవుని ఆశయం ఉంటుంది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఇది మొదటి ధన్యత. బైబిల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 సార్లు ఈ ధన్యత అనే మాట, ధన్యులు అనే మాట మనం చూస్తాం. మొదటిసారిగా ప్రకటన 1:3లో చూస్తూ వచ్చాము. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో. రెండవది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి రెండవ సంగతి ఏంటంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని. మూడవ సంగతి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ రాయబడుతొచ్చింది, ఇదిగో నేను దొంగవలి వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మేలుకో ఉండి తన వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యులు. ప్రకటన 16:16. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరి అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు అని. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. చివరిగా ప్రకటన 22:14లో మనం చూస్తే, జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. కాబట్టి 7 సార్లు ధన్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోను, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలోను, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలోను, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలోను, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలోను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలోను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలోను 7 సార్లు ఈ ధన్యత అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పుస్తకం చదవటం బట్టి మనం ధన్యులుగా ఆశీర్వదించబడతాం. సరే, మరొకసారి ఈ మాట మనం చదివి ప్రార్థన చేసుకుందాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. కాబట్టి ఈ ప్రవచన పుస్తకము, ప్రకటన గ్రంథము కొత్త నిబంధనలో ఇదొకటే ఉంది. అయితే పాత నిబంధనలో 17 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రవచన గ్రంథము అనేకమైన ప్రవచనాలు దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇవన్నీ తన సమయంలో నెరవేర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యము. దేవుడు ఒక రోజున నెరవేర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.